నెక్స్ట్ ఏంటి ఈ క్వశ్చన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన నిర్ణయం పైన ఎలా స్పందిస్తుంది, అది స్పందించిన నేపథ్యంలో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది బీఆర్ఎస్ పార్టీ చెక్ చేసుకుంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పటికైతే మనము స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కాపాడుకోగలిగాం, కానీ ఇదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అదే సందర్భంలో కడెం శ్రీహరి తన కుటుంబ సభ్యుల్ని ఎంపీగా గెలిపించుకున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రచారాలు, దానికి సంబంధించిన వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న నేపథ్యంలో దాన్ని ఎలా చేయాలి అన్న విషయానికి సంబంధించి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ రెండు పార్టీల్లోనూ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ నెక్స్ట్ ఏంటి అన్న అంశం ఎందుకు తెరపైకి వచ్చిందో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. 2023 దాకా బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ నేపథ్యంలో 2014లో టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి విలీనం చేసుకొని, ఏదైతే టీడీఎల్పీ ఉందో టీడీఎల్పీని పూర్తిగా విలీనం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఎమ్మెల్యేలను తనలోకి చేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా ఈ పార్టీలోకి తీసుకొని ఆ పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీని కూడా ఇందులోకి విలీనం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ 2023లో సీన్ మారింది. 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే బీఫామ్తో గెలిచారో వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ లేదా టీడీపీ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. చాలామంది వాళ్ళ ప్రాతినిధ్యం వహించే పార్టీ ఏదైనా సరే వాళ్ళ బేస్లు మాత్రం ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ లేదా టీడీపీ పార్టీలో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందో ముఖ్యమైన పాయింట్ ఎంపీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్లో ఒక్క ఎంపీ స్థానానికి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోవడము, కనీసం కొన్ని దానిలలో రెండో స్థానానికి కూడా రాలేకపోవడం అనేది ఏదైతే ఉందో ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీగా అంతర్ధానం అయిపోతుంది, కనుమరుగైపోతుంది అంటూ కొద్దిమంది ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వెళ్ళే క్రమంలో కూడా వాళ్ళు చెప్పిన మాట, అధికారంలోకి ఉన్న పార్టీలోకి వెళ్ళడం ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. అలా ఒక 8 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అప్పుడున్న ఏఐసిసి పరిశీలకులు, ఆ తర్వాత వచ్చిన ఏఐసిసి పరిశీలకులు, పిసిసి చీఫ్, అలాగే ముఖ్యమంత్రి సమక్షంలో అందరూ కూడా కండువాలు కప్పుకున్నారు. కానీ ఆ కండువాలని అవి పార్టీ కండువాలు కాదు, అవి జాతీయ జెండాకు సంబంధించిన రంగుల కండువాలు అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి డిస్కషన్ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది, వీళ్ళందరూ మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళ మీద వెంటనే అనర్హత వేటు వేయాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి. కానీ ఎప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడము, దాని మీద ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్ళకపోవడం నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 3 నెలల పాటు సమయం ఇచ్చి ఆ 3 నెలల లోపు దీని మీద నిర్ణయం ప్రకటించాలని చెప్పింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫైనల్గా నిన్న ఫస్ట్ రిజల్ట్ వచ్చింది. 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, ఈ 5 మందికి సంబంధించిన తీర్పు నిన్న స్పీకర్ ఇచ్చేశారు. ఆ స్పీకర్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు 5గురు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు కానివ్వండి, దానికి సంబంధించిన ఎలాంటి అంశాలు కానీ నా దృష్టికి రాలేదు, కాబట్టి వాళ్లకు అనర్హత వేడి పడట్లేదు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ చేసే ప్రయత్నం చేశారు. కేవలం ముఖ్యమంత్రిని కలవడం ద్వారా లేదా ప్రభుత్వ సహకారాన్ని అడిగే క్రమంలో వాళ్ళు వెళ్ళిన నేపథ్యంలో దాన్ని పార్టీ మారినట్టుగా భావించాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా 10 మంది ఎమ్మెల్యేలు ఇలా ప్రయత్నం చేసిన 5 మందికి సంబంధించిన అంశాన్ని ఇప్పటికే ఆయన చెప్పేశారు. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన మాటలు, అరికెపూడి గాంధీ ఆయన విపక్షానికి సంబంధించిన వ్యక్తే, ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే పబ్లిక్ అకౌంట్ కమిటీకి సంబంధించిన చైర్మన్గా ఆయనకి ఇచ్చాము. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే 5 మంది చెప్పామో వాళ్ళ 5 మందికి కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గానే ఉన్నారు. అందుకే ప్రతి నెల వాళ్ళ జీతంలో నుంచి ఆ పార్టీ ఫండ్కి అమౌంట్ కూడా కడుతున్నారు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏదైతే వీళ్ళు పర్సనల్గా నెగోషియేట్ చేసినప్పుడు, పర్సనల్గా మాట్లాడినప్పుడు చెప్పిన మాట కూడా పాయింట్ నెంబర్ 1, మేము కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాటి గురించి మాట్లాడడానికి మాత్రమే మేము సీఎంని కలిసాము అని అన్నారు.
ఆ సీఎంని కలిసిన పక్కన పీసీసీ చీఫ్ ఏం చేస్తున్నాడు, ఆ పక్కన మంత్రులు ఏం చేస్తున్నారు అన్న క్వశ్చన్ అడిగారో లేదో మనకు తెలియదు. కానీ బట్ మొత్తాన్ని వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని అయితే స్పీకరు యాక్సెప్ట్ చేయలేదు. సో అందులో భాగంగానే వాళ్ళకి ఇప్పుడు అనర్హత వేటు పడలేదు. ఇవాళ సుప్రీంకోర్టు దీని మీద జరిగే నేపథ్యంలో ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ 5 సంగతి ఓకే. ఇక మిగిలిన 5 సంగతి ఏంటి అంటే దానం నాగేందర్ కానివ్వండి, కడెం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య, అలాగే సంజయ్ కుమార్, వీళ్ళ 5 మంది కూడా ఇప్పుడు నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందులో కడెం శ్రీహరి అలాగే దానం నాగేందర్ మాత్రం స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పడానికి మరి కాస్త సమయం కావాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో దాని మీద నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కడెం శ్రీహరి, దానం నాగేందర్ సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకున్నారు, మిగిలిన 3 సంబంధించిన ఏం అంశాలు తెరపైకి వస్తాయి, వాటి నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారు, దాన్ని సుప్రీంకోర్టు ఎలా చూస్తుందన్నది చూడాలి. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా దీని మీద ప్రతిస్పందించింది. దీన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన రోజుగా నిన్న దాన్ని అభివర్ణించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులో వీటిని సవాల్ చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ స్పీకర్ దగ్గర కూడా జరిగింది. వాళ్ళ అడ్వకేట్స్, వీళ్ళ అడ్వకేట్స్ వాళ్ళ పాయింట్స్ వినిపించిన తర్వాత ఈయన ఒక జడ్జిలాగా దానికి సంబంధించి ఒక తీర్పుని ఇచ్చేశారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్నది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ నిర్ణయానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలకు సంబంధించి ముఖ్యంగా స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించకుండా కేవలము పార్టీ చెప్పిన లైన్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకుందని దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. కోర్టులో వాళ్ళకి ఎలాంటి నిర్ణయం వచ్చినా సరే దీన్ని ప్రజా కోర్టులో మాత్రము ఛాలెంజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పటికే పూర్తయిన సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్న దానికన్నా చాలా మంచి రిజల్ట్సే బీఆర్ఎస్ పార్టీ సాధించిందని చెప్పలేదు. దాదాపుగా 35% సర్పంచ్ సీట్లు గెలిచారు, సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకున్నారు అంటే అది మంచి నెంబర్. యూజువల్గా అధికారంలో ఉన్న పార్టీ 80 నుంచి 90% సీట్లు వాళ్ళే గెలుస్తారు. కానీ ఇక్కడ ఆ శాతం అనేది బాగా తగ్గిపోయిన నేపథ్యం మనం చూసాం. సో ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుంది, ఏమవుతుంది అన్నది ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఇక ఎవరైతే ఇప్పటికే 5 మందికి అనర్హత వేటు నుంచి బయటపడ్డారో వాళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ అది హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాని నిర్ణయానికి సంబంధించిన వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానీ ఏం మాట్లాడుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే ఈ ఘోరమైన విషయము, చాలా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఉందో దాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దాన్ని ప్రమోట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. అయితే ఇలాంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశాన్ని ఎక్కువగా మనం మాట్లాడుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను పక్కకు తీసుకొచ్చి వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించడం అనేది మనం ఏదైతే చేస్తాం, పార్టీలో చేర్చుకోలేదు కానీ వాళ్ళని ప్రత్యేక పార్టీగా గుర్తించి వాళ్లకు అవకాశాన్ని కల్పించడం అనేది కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత దానికి పీక్స్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇదే తరహా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినా సరే టీడీపీ అధికారంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని దానిలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత వైసీపీ హయాంలోకి వచ్చిన తర్వాత జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే, టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ వాళ్ళు ఎప్పుడు అఫీషియల్గా పార్టీలో జాయిన్ చేసుకోకుండా వాళ్ళను కేవలము ప్రత్యేక టీమ్గానే గుర్తించి వాళ్లకు అవకాశం కల్పించిన సిచ్యువేషన్ మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ ఏమనుకుంటే చేయగలుగుతారో అన్న ఒక ఆలోచన కానీ ప్రజల్లోకి వెళ్తే ఇలాంటి అవకాశం ఉంది అన్నది రాజకీయ నాయకులకు ఒక ఆసరాగా మారితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ పార్టీ గెలిచినా అధికార పార్టీలోనే అందరు ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి క్రియేట్ అవుతుందని మాత్రం మనం చెప్పాల్సిందే. గతంలో ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పు ఇప్పుడు తిరిగి బూమరాంగ్ అయి వాళ్ళకే తగిలింది అన్న విశ్లేషణ కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయము మరి కాస్త హుందాగా ఉంటే బాగుంటుంది అన్నది చాలామంది విశ్లేషకులు భావించి దానికి అనుగుణంగానే మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో ఈ నెక్స్ట్ ఏంటి అనే విషయంలో స్పీకరు ఇప్పుడు ప్రకటించిన నిర్ణయం, దాని తర్వాత కోర్టులో దాని మీద జరిగే వాదనలు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు కాబట్టి దీన్ని ఎలా చూస్తారో అన్నది కూడా మనం చూడాల్సింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ దీని మీద రెస్పాండ్ అయింది, ఆ నిర్ణయాన్ని కూడా తప్పు అని చెప్పే ప్రయత్నం చేసింది. సో కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడేం నిర్ణయాలు వస్తాయి, అక్కడ ఏం జరుగుతున్నది అయితే మనం చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. సో ఈ 5 మందికి ఇప్పుడు అనర్హత వేడిపోయింది. కానీ ఇంకొక 5 మందిలో 3కి పాజిటివ్గానే కనిపిస్తున్నా. కడెం శ్రీహరి అలాగే దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటిని ఎదుర్కోవాల్సి వస్తుందా, అనర్హత వేటిలోకి వెళ్తే మాత్రం వాళ్ళు మరొకసారి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళతో రాజీనామా చేయించి మరి ఏమైనా ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అంశంగా మనకు అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరి ముందు ఉన్న అంశము, వాళ్ళిద్దరూ నెక్స్ట్ ఏంటి అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటే వాళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసి మరొకసారి ప్రజల దగ్గరకు వెళ్ళి గెలిచే ప్రయత్నం చేయాల్సిందే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకంత పాజిటివ్గా అయితే రిజల్ట్ వచ్చే అవకాశము, అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు.
సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేసి మరొకసారి ప్రజల ముందుకు వెళ్ళి వాళ్ళు గెలవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ ఉందా, వాళ్ళు మళ్ళీ ఒకసారి గెలిచే అవకాశం ఉందన్న మీమాంసలు ఉన్న నేపథ్యంలో ఆ నిర్ణయం ఏమవుతుంది, ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.